వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, ప్రజల భయంతో ఇంట్లో నుండి బయటకు పరుగులు. పి గన్నవరం మండలం నాగులంక ప్రాథమిక పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు. ఏటూరు నాగరం మండలం శంకర్రాజుపల్లిలో భూకంపం దాటికి ప్రహారీ గోడ కూలిపోయింది. రేగిడి మండలం మధ్యరాముడిపేటకు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు ప్రయాణించిన బస్సులో అగ్ని ప్రమాదం. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంకు ఆర్టీసీ డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వివరాల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎఫ్ రైస్ పట్టుకున్న కోరుకొండ పోలీసులు. సుమారు 3.5 టన్నుల వరకు పీడీఎఫ్ రైస్ ఉన్నట్లు ప్రాథమిక అంచనా. రాజనగరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, కోరుకొండ కాపవరంకి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పీడీఎఫ్ రైస్ తరలిస్తున్న వాహనంలో అదుపులోకి తీసుకొని కోరుకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం మధ్యరాముడిపేటకు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు ప్రయాణించిన బస్సులో అగ్ని ప్రమాదం. తమిళనాడు రాష్ట్రంలో దుర్ఘటన. మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసిన సహచర స్వాములు. బస్సు పూర్తిగా దగ్నం. లగేజు, బట్టలు, డబ్బు అగ్నికి ఆహుతి. ఆహారం, తిరుగు ప్రయాణం కోసం స్వాములు నిట్టూర్పు. ఇంకో ఫోన్ మరేట్ చేద్దాం స్వామి. బస్ మాత్రం ఇస్తాంకే 10 లక్షలు ఎంత మరలే బస్సు మరి ఇంకేట్ సార్ బస్సు మరేట్లేదు లక్షలు డీజిల్ అనేది పేలిపోతామే. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదార్కని, భూపాల్పల్లి, చెర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాలలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇల్లు, అపార్ట్మెంట్ నుంచి బయటకు పరుగులు తీశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలోని పేరాయిగూడెం గ్రామ పంచాయతీలో పట్టపగలి అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతూ మట్టి తరలిస్తున్న 5 ట్రాక్టర్లను సీజ్ చేసిన పోలీసులు. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం శంకర్రాజుపల్లిలో భూకంపం దాటికి ప్రహరీ గోడ కూలిపోయింది. భూ ప్రకంపనలు గోడ కూలిన సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భూకంప తీవ్రత అత్యధికంగా ములుగు జిల్లాలో 5.3 రిక్టర్ స్కేల్గా నమోదైంది. ఏటూరు నగరం గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో భూకంప తీవ్రత అధికంగా ఉంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం సాయిబాబా ఆలయంలో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగులంక ప్రాథమిక పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు 2, 3, 4 తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల అసభ్యకర ప్రవర్తన, లైంగిక దాడికి పాల్పడుతున్న ఉపాధ్యాయుడు విద్యార్థులకు సెల్ ఫోన్లో అసభ్యకర చిత్రాలు చూపిస్తూ వారిని తాకరని చోట తాకుతూ మానవ మృగంలా ప్రవర్తిస్తున్న 58 సంవత్సరాల కీచక ఉపాధ్యాయుడు. ఈ విషయం అంతటిని స్కూల్లో పనిచేస్తున్న ఆయే గమనించి విషయం స్థానికులకు తెలపడంతో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పక్కన ఉన్న రోజు కనీసం ఇలా చూడలేదా?
ములుగు రోడ్లోని సబ్ స్టేషన్ ఎదుట ఆర్టిజన్ కార్మికుడు కృష్ణ మరణానికి న్యాయం చేయాలని జాగ్ ప్రతినిధులు ఈశ్వరరావు, వజీర్, సదానందం, ఐలయ్య, సాయిలు, రాజన్న, రాజేష్, చిరంజీవి, వెంకట్ మరియు కృష్ణ బంధువులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. జాగ్ ప్రతినిధులు ఈశ్వరరావు, వజీర్, సదానందంలు మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికుడు కృష్ణపై విద్యుత్ అధికారులు కక్షపూరితంగా వ్యవహరించి డైలీ కార్మికులు నిర్వహించవలసిన పురామయించిన ఏడీడీఏలు కృష్ణమూర్తికి పూర్తి బాధ్యత వహించాలని, ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఆయన భార్యకు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ఇకపై ఆర్టిజన్ కార్మికులను కూలీలుగా వ్యవహరించకుండా సబ్ ఇంజనీరింగ్ బాధ్యతలు మాత్రమే కేటాయించాలని, ఆర్టిజన్ కార్మికులకు తగు చర్యన రక్షణ కల్పించి ఇన్సూరెన్స్ చేయించాలని, తక్షణమే ఏడీడీఏలను సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని, తక్షణమే కృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిజన్ కార్మికులు సమ్మెలో పాల్గొంటారని విద్యుత్ సంస్థ అధికారులను హెచ్చరించారు. కృష్ణ కుటుంబానికి వెంటనే చెల్లించాలి. మొన్న 21వ తారీఖున నర్సంపేటలో ట్రాన్స్కోలో యాక్సిడెంట్ జరిగింది. గుగులో కృష్ణ అనే కార్మికుడు చాలా గాయపడ్డాడు. 12 రోజులు హైదరాబాద్ యశోద హాస్పిటల్లో మృత్యుతో పోరాడి నిన్న ఈవినింగ్ చనిపోయాడు. వాస్తవానికి ఆయన సబ్ ఇంజనీర్ పోస్టు, ఇంజనీరింగ్ క్యాడర్. అటువంటి సబ్ ఇంజనీర్తో అక్కడ ఉన్నటువంటి నర్సంపేట ట్రాన్స్కో 132 కేవీలో ఉన్నటువంటి ఏఈ, ఏడీఈ, డిఈ ఈ ముగ్గురు కలిపి పెయింటింగ్ వర్క్ చేపిస్తూ ఉన్నారు. ఈ పెయింటింగ్ వర్క్ అనేది అడ్డ మీద కూలీలతోటి తీసుకొచ్చి పెయింటింగ్ చేపించి రాత్రికి 100-200 చేతిలో పెట్టి పంపిస్తారు. అటువంటిది ఒక సబ్ ఇంజనీర్ క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళని బైక్ ఎక్కించి పెయింటింగ్ వేయించి చనిపోవడానికి కారకుడు అయ్యాడనంటే బహుశా మా అనుమానం ఈ కృష్ణ అనే అతని మీద ఆ ముగ్గురికి వ్యక్తిగత కక్షలు ఉండి ఆ రకంగా చనిపోవడానికి ఇది బేస్ చేసుకుని చనిపోవడానికి కారకులు అయ్యారేమని అనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ కుటుంబానికి వెంటనే ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. బాధ్యులైనటువంటి ప్రమాదానికి బాధ్యులైనటువంటి ఏఈ, ఏడీఈ, డిఈల్ని వెంటనే సస్పెండ్ చేయాలి, అరెస్ట్ కూడా చేయాలి. ఇది కాని పక్షంలో ఇప్పటికే మన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో డెడ్ బాడీ ఉంది. ఇప్పటికి పోస్ట్ మార్టం కాలే. వాళ్ళ భార్య, బంధువులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ట్రాన్స్కోలో ఉన్నటువంటి వివిధ సంఘాలు ఉన్నాయి, జేఏసీ ఉంది. మేమందరం కూడా ఉదయం నుంచి ఇక్కడ ఉన్నటువంటి సిఈ కానీ లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి జేఎండీ కానీ, సిఎండీ కానీ, ట్రాన్స్కో సిఎండీ కానీ సరైనటువంటి స్పందన లేదు. కాబట్టి మేము చూస్తాం, ఇంకో గంటన్నర చూస్తాము. కాని పక్షంలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తాము. ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పోరాటంగా మారుస్తాము. అవసరమైతే ట్రాన్స్కోని అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థ. ఈ టవర్ లైన్లు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి రైతుల నుంచి, ప్రజల నుంచి, పారిశ్రామిక ప్రాంతాల నుంచి, ఇండస్ట్రీకి అందరికీ కూడా కరెంటు చేరాలని అంటే ఈ ట్రాన్స్కో వ్యవస్థ అత్యంత కీలకమైంది. ఈ ట్రాన్స్కోలో ఉన్నటువంటి కార్మికుడే చనిపోతే మేనేజ్మెంట్ కానీ, ప్రభుత్వం కానీ, ట్రాన్స్కో సిఎండీ కానీ స్పందించలేదు. కాబట్టి మేము చూసింది ఇప్పుడు 1 గంట 2 గంటలు చూస్తాము. కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తాము. ఆ పిలుపు ఏంటనేది ఇప్పుడు చెప్పడం కంటే ఆచరణలోనే చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ విద్యుత్ సంస్థలో 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసి 24 గంటలు నిరంతరం ప్రజలకి విద్యుత్తుని సరఫరా చేస్తున్నారు. అందులో భాగంగానే కృష్ణ అని ఇక్కడ నర్సంపేటలో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికుడు గ్రేడ్ 1 అకాల మరణం చెందినాడు. అది దీనికి కారణం ఏంటంటే కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అతను ప్రాణాలు కోల్పోయినట్టుగా మనకి 100% తెలిసి వచ్చినది. ఎందుకంటే మిత్రులారా, అతన్ని పైకి పంపించి పోల్ మీదకి ఎక్కించి కరెంటు ఉన్న చోట మరి 220 kV సబ్ స్టేషన్ అంటే మాటలు కాదు, అది ఎంత దూరమైనా లాగేస్తుంది. అలాంటిది అక్కడికి ఎక్కించి గ్రేడ్ 1 ఆర్టిజన్లకి పెయింట్ వేయించడంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. అతనికి వాస్తవంగా ఇప్పుడు ఎవరు చనిపోయినా కూడా ఈ విద్యుత్ సంస్థలో ఏ ఆర్టిజన్ చనిపోయినా కూడా ₹1,15,00,000 నష్టపరిహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్పిటిసిఎల్లో, హెచ్టిటిసిఎల్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్సూరెన్స్ చేశారు. ఇదే ట్రాన్స్కో చేయలే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ డబ్బులు ఎవడు కట్టాలి? ఎవడైతే పని చేయించిండో వాడు కట్టాలి, ఏ అయితే ఆఫీసర్లు ఉన్నారో వాడు కట్టాలి. అయితే ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఎవరు చనిపోయినా కూడా 1 కోటి చిల్లర డబ్బులు వస్తున్నాయి, నష్టపరిహారం వస్తూ ఉంది. ఎవరు చావాలని కోరుకోరు.
కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ అధికార నిర్లక్ష్యం వల్లే ఇతని ప్రాణాలు కోల్పోయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తల్లి ఉంది, వీళ్ళంతా కుటుంబం మొత్తం రోడ్డు పాలైంది. మరి ఇలాంటి వారికి నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు మేము అధికారులకు అది అడిగాము, సీఎండీకి ఫోన్ చేశాము, అలాగే జేఎండీకి ఫోన్ చేశాము, అలాగే అందరికీ ఫోన్లు చేశాము, కానీ ఇంతవరకు స్పందన లేదు. మరి ఇన్సూరెన్స్ లేనిది మనం ఏం చేస్తామంటున్నారు? మీ జేబులో నుంచి కట్టాలి. ఎవరైతే తప్పు చేసి 65వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధికారి బి లీలా వెంకట శేషాద్రి. వీళ్ళందరినీ కూడా మనము డిజబిలిటీ అని అనుకుంటాం, అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఈ డిజబిలిటీ డేని వాళ్ళ యొక్క ఎలా అంటే వాళ్ళు నేను డిజబిలిటీతో బాధపడుతున్నాను అనే విధంగా లేకుండా అందరితో పాటు వాళ్ళు కూడా సమానంగా ఎదగాలని అర్థం ఏంటంటే ఈ సంవత్సరం యాక్సెసిబిలిటీ టు లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు ఉండాలి, అది కొనసాగించాలి. వికలాంగులకు, దివ్యాంగులకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే ప్రతి ఒక్కసారి, ఎందుకంటే దివ్యాంగులు వికలాంగులు అనే పదాలన్నింటినీ మార్చేసి ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే భిన్నమైన లక్షణాలు కలిగిన వ్యక్తిలాగా ఇలా ప్రతిసారి అంటే వాళ్ళకు డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతోనే పదాలు కూడా మార్చడం జరుగుతుంది, టైం టు టైం మార్చడం జరుగుతుంది. డిజేబుల్ పర్సన్స్ అలా డిక్లేర్ చేశారు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటున్నాం. సో ఆ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ఈ డేని మనం ఈరోజు ఇంటర్నేషనల్ డేగా మనం డిక్లేర్ చేసుకుని ఈరోజు మనం అందరం కూడా కలుస్తున్నాం. సో అందరూ కూడా ఈరోజు ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము, ఎందుకు ఆనరబుల్ జడ్జి గారు అందరూ మిగతా ఆఫీసర్స్ మీరందరూ ఇక్కడ సమావేశం అయ్యారంటే, ఒకసారి మనకున్నటువంటి హక్కులు చట్టాల్లో మనం ఏం చెప్తున్నాయి, మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఏమైనా ఇంకా ఫెసిలిటీస్లో ఇంకా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా. సో ఒక అజెండాతో ఎవరి 5 years ఒకసారి ఒక అజెండాతో ఈఎన్ఓలో ఈ ఇంటర్నేషనల్ డే జరిగినప్పుడు ఒక అజెండా, ఒక ఆబ్జెక్టివ్ తీసుకుంటారు. ఆ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఈసారి ఆబ్జెక్టివ్ ఏంటంటే amplifying the leadership of persons with disabilities for sustainable future. అంటే ఈ ఫ్యూచర్ డిసిషన్స్ తీసుకునే వాటిలో ఏదైతే డిసిషన్ తీసుకుంటున్నామో దాంట్లో కంపల్సరిగా ఇంక్లూజివ్నెస్ అంటే మీరు అందరూ ఇంక్లూడ్ కావాలి, అందరూ లీడర్స్గా ఎదగాలి, మీరందరూ అభిప్రాయాలతో పాటు తీసుకొని ఒక ఫ్యూచర్లో సలహాలు కానీ ఒక గవర్నమెంట్ పాలసీస్ కానీ అనుకూలంగా రావాలి, లేదంటే మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాలి, అప్పుడే ఇంక్లూజివ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి ఒక నుంచి ఇంకా ఫెసిలిటీస్ కొన్ని రిక్వైర్మెంట్స్ అడిగి చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి హాస్టల్ అడిగారు. సో ఇప్పుడు ఆల్రెడీ 80% కంప్లీట్ అయింది, రిమైనింగ్ బడ్జెట్ కోసం ఆల్రెడీ లెటర్ కూడా పంపించడం జరిగింది. ఒక డివో లెటర్ కూడా ప్రిపేర్ చేస్తాం, ఖచ్చితంగా దీన్ని ఫాలో అప్ చేసి డెఫినెట్గా త్వరలోనే దీన్ని ఓపెనింగ్ చేయడానికి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి మీరందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండవది బ్యాక్లాగ్ వేకెన్సీస్ మొన్నే డిస్కస్ చేయడం జరిగింది. ఒక 17-18 దాకా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. మనం వెరిఫై చేశాను, 65 ఉన్నారని మీ అసిస్టెంట్ చెప్పారు. డెఫినెట్గా బ్యాక్లాగ్ వేకెన్సీ సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎక్స్టెన్షన్ జీవో రావాలి, అది రాగానే ఖచ్చితంగా అన్ని వేకెన్సీ ఫిల్అప్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. సో మూడవది ఒక వారంటీ గురించి ల్యాప్టాప్స్ ఇవన్నీ ఇస్తున్నారు కదా, వాటికి వారంటీ శాంక్షన్ లేట్ అవుతుందంటున్నారు. ఇది ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టుకోండి, ఎవరి మంత్ మనం ప్రొసీజర్గా పాలసీ ప్రకారంగా ఎల్డీ వచ్చు ఏంటని చెకప్ చేసుకొని గవర్నమెంట్ కానీ సిఎస్ఆర్లో ఏదో యాక్టివిటీస్లో మనం ప్లాన్ చేద్దాం. సో ఈ ల్యాప్టాప్స్ కానీ అదర్ మీకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీని ద్వారా చేస్తాం. అలాగే మ్యారేజ్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. డి శ్రీనివాస్ బాబు సార్ గారిని దృశ్యాలతో ఘనంగా సన్మానిస్తున్నారు. బిగ్ క్లాస్. డి శ్రీనివాస్ సార్ గారు టీచర్, తన సర్వీస్ గుర్తింపుగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు చేతుల మీదుగా మరియు గౌరవ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సార్ గారి చేతుల మీద దృశ్యాలతో ఘనంగా సన్మానిస్తున్నారు.
సర్వీస్ అందించేందుకు గుర్తింపుగా గౌరవ జిల్లా అధికారుల చేత ఘనంగా దృశ్యాలు మరియు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి చేతుల మీదుగా హర్నాథ్ రెడ్డి గారిని ఘనంగా దృశ్యాలు మరియు మెమెంట్ సెకండ్ ప్రైజ్ అందుకున్నారు. గౌరవ జిల్లా అధికారుల చేత సెకండ్ ప్రైజ్ అందుకున్నటువంటి అబ్దుల్ జావేద్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. శివగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మనందరం ఒకసారి మళ్ళీ పిట్టి దాచుకోవాలి. హోంగార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లాలోని బెల్లంపల్లి పట్టణ హోంగార్డు సకినాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు డిమాండ్ చేస్తూ మంగళవారం బెల్లంపల్లి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి శాంతియుత దీక్షను చేపట్టారు. మరి ఈరోజు బెల్లంపల్లిలో మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి విగ్రహం ముందు మరి నవరాత్రుల పూల మరి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ రోజుకు 5వ రోజు కొనసాగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక విగ్రహం ముందు మరి పాలాభిషేకం పుష్పాభిషేకం చేయడానికి గల కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి గతంలో చనిపోయినటువంటి హోంగార్డుల దగ్గరికి వచ్చి మరి వాళ్ళ ముందు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా వారి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది, హోంగార్డులకు త్వరలోనే న్యాయం చేస్తా అని చెప్పేసి. అదే కాకుండా వారు పదవి బాధ్యత తీసుకున్న 100 రోజుల లోపలనే మరి హోంగార్డుల ప్రస్తావన తీసుకురావడం మరి అభినందించదగినటువంటి విషయం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కాబట్టి మమ్మల్ని గుర్తించి మా హోంగార్డు వ్యవస్థను పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు తీసుకుంటే ఇప్పుడు ఢిల్లీలో కావచ్చు కేజ్రీవాల్ గారు కూడా హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అన్నారు. అదేవిధంగా యూపీలో ఆదిత్యనాథ్ గారు కూడా మరి వాళ్ళకు కూడా న్యాయం చేస్తానన్నారు. పట్నాయక్ గారు కూడా వాళ్ళకు పర్మనెంట్ చేయడం జరిగింది. ఆ ధోరణి కాకుండా మరి వారికంటే ముందే మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ కొన్ని ఒత్తిళ్ల వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోతున్నాననేటువంటి భావనతోటి వారు ఉన్నారు. కనుక ఇప్పుడు ఇచ్చినటువంటి జీతమే ఏదైతే ఉందో ఆ జీతంతో పర్మనెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సీఎం గారు ఆలోచించి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.